రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సక్సెస్ఫుల్ గా మరి బెయిల్ తో బయటకు వచ్చేశారు. అనవసరమైనటువంటి విషయాల్లో మరి పాపం ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. హౌస్ లో ఎంతైతే మరి ఆయన కష్టపడ్డారో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కష్టాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏం చేస్తాం? సో బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇలాగే ఏడిపిస్తారని ప్రశాంత్ అనేవాళ్ళు అంటే చెప్పిన మాట వినుండాల్సింది అని మరి పార్లర్ గా ఉన్న వాళ్ళ సమాధానం. ఏదేమైనా బ్యాడ్ డేస్ వెళ్ళిపోయాయి. తన కుటుంబంతోనూ తన ఫ్యాన్స్ తోనూ ఇప్పుడు సంతోషంగా టైం స్పెండ్ చేస్తున్నారు. తన ఫ్రెండ్స్ ని కలుస్తున్నారు రైతు బిడ్డ. అయితే ఇన్ని రోజులు మరి జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి 'బిగ్ బాస్' జర్నీ తర్వాత ఇంటికి రావడంతో తల్లిదండ్రులతో పాటు సంతోషంగా ఉండేటువంటి సమయం కూడా దొరకలేదు. కనీసం వాళ్ళు తిండి కూడా తినలేక ఎంతో ఇబ్బంది పడినటువంటి సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన తల్లితో పాటు బట్టలు ఉతికే విషయంలో పాపం బ్రతిమలాడుకుంటున్నారు. తన తల్లికి మరి బట్టలు ఉతకడంలో తన వల్ల కాదంటూ తను చెప్తుంటే, సో ప్రశాంత్‌ని నీ బట్టలు నువ్వే ఉతుక్కో నాకైతే కాళ్ళు నొప్పుకున్నాయి అంటూ ఆమె చెప్తున్న సమాధానం. ఎలాగైనా సరే తన తల్లి చేత బట్టలు ఉతికించాలని ఆయన రిక్వెస్ట్ చేయడం. ఆ తర్వాత ఈ రోజుకి చేస్తాను రేపటి నుంచి నువ్వే చేస్తావు కదా అంటూ తన తల్లితో గారాలు పోవడం. ఈ వీడియో అయితే ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. నిజంగా పల్లవి ప్రశాంత్ సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే. మరి కేవలం ప్రజాభిమానం కోసం అలా వీడియోస్ చేస్తూ సపోర్ట్ చేయమని కోరుతూ 'బిగ్ బాస్' వరకు తన ప్రయాణాన్ని సాగించుకోవడం అతని కలలాగా మారింది. ఎట్టకేలకు ఆ కలని సాకారం చేసుకున్నారు. కాబట్టి ముందుంది మరింత అద్భుతమైనటువంటి రోజులు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అనుకున్నది సాధించారు కాబట్టి ఇక లైఫ్‌లో కూడా అలాంటి సపోర్ట్ తనకు ఉండాలని, మంచి అవకాశాలు రావాలని పల్లవి ప్రశాంత్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.